నేను అనుకుంటున్నా, నేను రాయలేను కానీ మీరు అంటున్నా. నేను కూడా ఏదో ప్రయత్నం చేస్తుంటా అంతే. మనిషి హ్యూమన్ అండ్ హిజ్ మైండ్ విచ్ ఈజ్ ఎ మిస్టరీ, హిజ్ కో రిలేషన్ విత్ ద వరల్డ్, అక్కడి నుంచి విత్ ద ఎగ్జిస్టెన్స్. అంటే 4 భాగాలుగా చూడవచ్చు అనమాట. ఒకటి మనిషి అంటే నేను కావచ్చు, నువ్వు కావచ్చు. ఆ మనిషి తనలో ఉండే మైండ్, క్వశ్చన్ మార్క్ అది. నో వన్ నోస్ వాట్ ఇట్ ఈస్. సో మనిషి మనస్సులో ఓన్లీ ఒక 1% వాడుకుంటే ఐన్స్టీన్ తయారైంది చూడంతే. ఒకవేళ మనిషి మనస్సు ఒక 100% వాడుకున్నాం అనుకో, వాడు అసలు ఎలా ఉండొచ్చు? ఐ థింక్ ఎనిమల్ లాగా ఉండొచ్చు. సో ఆ మనిషికి తన మనస్సుకున్న సంబంధం అదేమిటి? ఈ మనస్సు నుంచే ఈ ప్రపంచం పుట్టింది. ప్రపంచం అంటే మనకు కనిపిస్తున్న మెటీరియల్ ఏదైనా సరే, ఈ కరెంటు, బిల్డింగ్లు, విమానాలు, టెక్నాలజీ. దాని తర్వాత ఈ మనిషికి ప్రపంచానికి మధ్యన ఉన్నది ఎగ్జిస్టెన్స్, అంటే సంబంధం, పరస్పర సంబంధం. ఎగ్జిస్టెన్స్ అంటే ప్రకృతి, సమస్త గ్రహాలు, గ్రహాంతరాలు, చుక్కలు, చంద్రుడు, ఆకాశం, గ్యాలక్సీలు, సూపర్ గ్యాలక్సీలు, సూపర్నోవా గ్యాలక్సీలు, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఒక బేసిక్ అండర్స్టాండింగ్. ఎగ్జాంపుల్, ఒక పొయ్యి ఉంది, మంట ఉంది. ఈ మంట మీద ఫుడ్ అవ్వాలంటే గిన్నె దాని మీద ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇది మనందరికి తెలుసు కదా. ఈ గిన్నె నువ్వు అనుకో, అంటే ఏదన్నా ఒక విషయం జరుగుతున్నప్పుడు దానికి దగ్గరలో ఉన్నావు అనుకో, దెన్ యూ హ్యావ్ ఇంపాక్ట్ అండ్ యూ హ్యావ్ ద టైమ్ టు అనలైజ్ అండ్ యూ కమ్ టు ఏ లాజికల్ కంక్లూషన్ వెదర్ టు ఫంక్షన్ అకార్డింగ్లీ ఆర్ నాట్. అంటే దాని పరంగా ఉండొచ్చా, ఉండకూడదు. సో ఇప్పుడు కరెక్ట్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ పొయ్యికి దగ్గర ఉన్నాయి. అంటే వాళ్ళే డిసిషన్ మేకర్సు, వాళ్ళనే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. వాళ్ళకి దూరంగా ఇండియా, పాకిస్తాను, శ్రీలంక దూరంగా ఉన్నాయి. సో దీస్ పీపుల్ యాక్చువల్లీ మేక్ డిసిషన్స్, మనం ఇంపాక్ట్ అవుతున్నాం. ఇంకా దూరంగా ఆఫ్ఘనిస్తాను, ఇంకా దూరంగా జాంబియా, అట్లా ముందుకెళ్తుంది. అటనే మన తాలిబాను అసలు పట్టించుకోరు. తాలిబాన్ వాళ్ళ దృష్టిలో ఆ తాలిబాన్ అంటే చంపేయడమే. దే ఆర్ నాట్ ఈవెన్ హ్యూమన్స్ మన దృష్టిలో కూడా. అట్లాగే క్యూబా, ఘనా, ఇవన్నీ దూరం ఉన్నాయి. ఎట్లయితే అమెరికాకి ఇవన్నీ దూరంగా ఉన్నాయో, అంటే ఏదైనా జరిగితే అమెరికన్కి ఫస్ట్ తెలుస్తుంది. ఇక్కడ జాంబియాలో ఉన్నవాడికి ఇంపాక్ట్ చాలా లేట్గా తెలుస్తుంది. అంటే వాడికి ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే వాడు పొయ్యికి చాలా దూరం ఉన్నాడు. అట్లా కాకుండా సేమ్ అదే విషయం అమెరికా కాకుండా ఇప్పుడు ఇండియా ఉంది. చాలా ఇండియా, మళ్ళీ ఇండియాలో ఢిల్లీలో ఉన్న వాళ్ళు సెంటర్లో ఉంటారు అన్నట్టు. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి. మళ్ళీ అక్కడ ఢిల్లీకి దూరంగా మన హైదరాబాదు, మద్రాసు, తర్వాత కేరళ, త్రివేంద్రం, ఇట్లా మెట్రోపాలిటన్ సిటీసు, అక్కడి నుంచి డిస్టిక్స్, అక్కడి నుంచి టౌన్స్, అక్కడి నుంచి పల్లెటూర్లు, ఇంకా కుగ్రామాలు, అట్లా 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 చివరికి వెళ్తే ఇక్కడ నిలబడ్డాడు ఒక మనిషి. వాడు ఎట్లయితే ఈ ప్రపంచానికి జాంబియా ఆదివాసినో, ఈ ఇండియాకి లేదా ఈ ప్రపంచానికి ఈ మనిషి ఆదివాసి. ఇతనికి ఏ డబ్బు లేదు, ఇతనికి చదువు లేదు, అందం లేదు, ఇతనికి టెక్నాలజీ తెలియదు, ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఒక జంతువులాగా జీవిస్తున్నాడు అంతే.
ఇప్పుడు అతను మనిషి రూపంలో ఉన్న ఒక ఎనిమల్కున్న రైట్స్ కూడా తనకు లేవు. ఒక 1000 ఏళ్ల క్రితం ఈ జాతి ఎలా జీవించారో వాడు ఇప్పటికీ అలాగే జీవిస్తున్నాడు. అంటే పొయ్యికి కొంచెం దూరం ఉండడం, ఇంకా దూరం ఉండడం కాదు, అసలు వాడికి పొయ్యి కనిపిస్తలేదు, ఆ హీట్ తెలియదు వాడికి. అంటే వెన్ ఐ సే హీట్ ఇట్ మీన్స్ ప్రపంచం తెలియదు, ఈ ప్రపంచంలో దేశాలు తెలియదు, మన ప్రపంచ దేశాల్లో ఈ అమెరికా ఇట్లాంటి అగ్రరాజ్యాలు క్రియేట్ చేస్తున్న సమస్యలు తెలియదు, అంతర్జాతీయ స్థాయి అగ్రిమెంట్లు తెలియదు, ఈ శిఖరాగ్ర సమావేశాలు అంటే తెలియదు, ఆ తర్వాత మన ఇండియా గురించి తెలియదు, మన కాన్స్టిట్యూషన్ తెలియదు, ఫండమెంటల్ రైట్స్ తెలియదు, ఏం తెలియదు. వాడికి భాష రాదు, వాడు ఆర్గ్యూ చేయలేడు, వాడు ఒక విషయాన్ని గట్టిగా చెప్పలేడు, అట్లీస్ట్ అందం లేదు, అట్లీస్ట్ డబ్బు లేదు ఒక దాన్ని కొనుక్కుందాం అంటే ఏమీ లేదు అసలు. ఈ ప్రపంచాన్ని ఎవరైనా శాసిస్తున్నారంటే 3 కావాలి. ఒకటి ఆర్థిక శక్తి, ఒకటి ఇంటలెక్చువల్ అంటే జ్ఞానశక్తి, 3వది భూమి. ఈ 3 ఏదో ఒకటి ఉండాలి నీ దగ్గర రూల్ చేయాలంటే. భూమి ఉంటే అమ్ముకొని చేయొచ్చు, డబ్బు ఉంటే కొనుక్కొని చేయొచ్చు, తెలివి ఉంటే ఇద్దరిని మోసం చేసినా సరే వాళ్ళ మీద ఆధిపత్యం సంపాదించుకొని గురువై ఏదో చేయొచ్చు. ఇవేమీ లేవనుకుంది, నువ్వేం చేస్తావు? ఇప్పుడు మనం కంక్లూడ్ చేద్దాం. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనిషి ఇతని మైండ్, తర్వాత ఈ మైండ్ ద్వారా క్రియేట్ అయిన ప్రపంచం. వీడి మైండ్కి, వీడు క్రియేట్ చేసిన ప్రపంచానికి ఆవల ఉన్న ప్రకృతి అంటే ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు వీడు ప్రశాంతంగా ఉండకపోవడానికి, వీడు తెలివి లేకుండా అజ్ఞానంలో ఉండడానికి ఏకైక కారణం ఈ ఎగ్జిస్టెన్స్కి వీడికి మధ్యన ఈ వరల్డ్ ప్రపంచం వచ్చి కూర్చుంది. అంటే డబ్బు. ప్రపంచం అంటే ఏంది? డబ్బు. ప్రపంచం అంటే ఏంది? సక్సెస్. ప్రపంచం అంటే ఏంది? ప్రాపర్టీ. ప్రపంచం అంటే ఏంది? ఈగో. ప్రపంచం అంటే ఏంది? హోదా, ర్యాంకు. ప్రపంచం అంటే ఏంది? పవర్. ప్రపంచం అంటే ఏంది? పాలిటిక్స్. ప్రపంచం అంటే ఏంది? డిఫరెన్సెస్. సో ప్రపంచం అంటే ఏంది? వార్స్, యుద్ధాలు. ప్రపంచం అంటే ఏంది? అగ్రిమెంట్స్. దిస్ ఈజ్ వరల్డ్. ఈ ప్రకృతిలో లేనివి నీ మైండ్లో ఉండకూడనివి ఇవే. ప్రకృతిలో యుద్ధాలు లేవు, డిఫరెన్సెస్ లేవు, పాలిటిక్స్ లేవు, పవర్ లేదు. ఎనర్జీ ఉంది, పవర్ లేదు. ఎనర్జీకి పవర్ తేడా చాలామందికి తెలుసో తెలియదు. ఎనర్జీ అంటే సహజంగా ఉన్నది, పవర్ అంటే నువ్వు క్రియేట్ చేసేది. అందుకే మనం పవర్ ప్లాంట్ అంటున్నాం, బికాజ్ ఇట్స్ క్రియేటెడ్ బై హ్యూమన్. నిద్రపోతే నీకు పవర్ రాదు, ఎనర్జీ వస్తుంది. ఈగో, డబ్బు, సక్సెస్ ఇవి ప్రకృతిలో లేవు. అలాగే చిన్న పిల్లవాడి మైండ్లో కూడా లేవు, ఈ ప్రపంచంలో ఉంది. సరే, ఎక్కడో ఉన్న ఈ ఆదివాసి అమెరికా గురించి తెలుసుకోలేకపోవచ్చు, లేదా తెలుసుకునే వాడికి వెసులుబాటు ఉండకపోవచ్చు. అట్లాగే ఇండియా గురించి వాడు ఢిల్లీలో లేడు కాబట్టి ఢిల్లీలో ఉన్న యువకుల్లాగా వీడు యాక్టివ్గా ఉండకపోవచ్చు. కానీ ఈ ఢిల్లీలో ఉన్నవాడికి, అమెరికాలో ఉన్నవాడికి ఇది ఇంపార్టెంట్. వీడు ఢిల్లీలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, శాన్ ఫ్రాన్సిస్కో లేదా వాషింగ్టన్ డీసీ. వీడు ఇండియాలో ఉన్నాడు, ఢిల్లీ. వీడు హైదరాబాద్లో ఉన్నాడు. వీడు ఆదివాసి ఎక్కడో అడవుల మధ్యన ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, వీడికి తెలివిలో తేడాలు ఉన్నాయి, డబ్బులో తేడాలు ఉన్నాయి, హోదాలో తేడాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న అన్నిట్లో తేడాలు ఉన్నాయి, ఈ కేటగిరీస్. కానీ ఒక్కటి కామన్గా ఉంది, అదేంటంటే మైండ్ అండ్ నేచర్. వీడికి అదే చందమామ, వీడికి అదే చందమామ, వీడికి అదే గాలి, వీడికి అదే గాలి, వీడికి అదే క్లౌడ్స్, వాడికి అదే క్లౌడ్స్, వీడికి అదే భూమి, వాడికి అదే భూమి.
సో ప్రపంచం విషయంలో వీళ్ళ మధ్యన వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ ప్రకృతి విషయంలో, మనోప్రకృతి విషయంలో ఇద్దరిలో తేడాలు లేవు. సో మనిషికి విముక్తి ప్రపంచంలో లేదు, ఈ సర్కిల్లో లేదు. ఉంటే ఇక్కడ ఉంది, మైండ్ని అర్థం చేసుకోవడం ద్వారా ఉంది, లేదా ప్రకృతిని అర్థం చేసుకోవడం ద్వారా ఉంది. ఈ రెండు చోట్లనే మనిషికి లిబరేషన్ ఉంది.